రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. అందుకే జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. జమ్మలమడుగులో జిందాల్ స్టీల్స్ ను వైఎస్ జగన్ తీసుకొచ్చి దానికి శంకుస్థాపన కూడా చేయగా దాన్ని తానే తెచ్చినట్లుగా చంద్రబాబు ఈ నెల 3వ తేదీన మళ్లీ శిలాఫలకం వేయనుండటం క్రెడిట్ చోరీలో భాగమేనని దుయ్యబట్టారు. ప్రతి దానికి 2-3 సార్లు శిలాఫలకాలు వేయటం, ఆ తర్వాత ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేయటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కనీసం ఇప్పుడైనా జిందాల్ స్టీల్స్ పనులను ముందుకు తీసుకెళ్లి రాయలసీమ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేవలం శిలాఫలకాల ముఖ్యమంత్రిని అంటున్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈరోజు జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చి అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసి దాన్ని చేసిన తర్వాత ఈరోజు క్రెడిట్ చోరీకి ఈ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేశారో ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. మన దగ్గర సాకే శైలజానాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడితే చెప్పండి సార్, అసలు ఏంటి స్టీల్ ప్లాంట్కి ఎప్పుడో విభజన చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్ పెట్టారు. ఎందుకని ఈ స్టీల్ ప్లాంట్ ఇంత సందిగ్ధత ఏర్పడుతుంది? అంటే ఇక్కడ ప్రత్యక్ష కారణం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయం చేస్తూనే ఉంటారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, అనిత్యం అతను దానికి వ్యతిరేకం చేసే ప్రయత్నం. లేకపోతే విభజన చట్టంలో ఉన్న ఒక అంశాన్ని అమలు చేయకుండా 5 ఏళ్ళు గడిపేసి దానికి లో గ్రేడ్ స్టీల్ ఉంది, ఇక్కడ సిమెంట్ అదేంది ఐరన్ ఉందని చెప్పేసి దాన్ని అనుమతులు సంశయాత్మకంగా పడేసి ఆ జిందాల్ వాళ్ళ కింద కేసులు పెట్టేసి దాన్ని ఎన్నిక్కి పంపించేసి ఇది ఈయనకి అలవాటు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, అసలు ఈ రాయలసీమ ప్రాంతంలో ఏం పెట్టినా సరే దాన్ని అతను రద్దు చేస్తాడు. ఉదాహరణకి హంద్రీనీవా ఉంది మా జిల్లాలో, 2 సార్లు శంకుస్థాపన, రాయికేసిన ఖర్చు కూడా ఆయన ఖర్చు పెట్టలే అక్కడ. మళ్ళీ మన రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత అర్థం ముందు తీసుకునే పరిస్థితి. ఏమంటాయంటే ఈ రోజున కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా సరే ఆ క్రెడిట్ పోయేది రాజశేఖర రెడ్డి గారికి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి. అతను ఎన్ని కింద మీద పడినా సరే పోయేది అక్కడికి. అది కాకుండా ఏదో చేయాలనుకోవడం అనేది అది భ్రమ మాత్రమే. ఇదే అంశం మీద ఇదే జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 2018లో సీఎం రమేష్ గారు ఒక నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంగా కంబాల్దిండి అని పక్కనే ఒక విలేజ్ ఉంటుంది జమ్మలమడుగుకి, అక్కడ ఒక శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇది 2వ శంకుస్థాపన. అది అలవాటు ఆయనకి. సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు అవన్నీ నాకు. ఎందుకంటే అతను మరొక సంజయ్ నాకు అర్థం కాదు ఒకటి, ఎట్లా వేస్తారో బాగా అసలుకి మొన్న టెంకాయ కొట్టిపోయి ఇంకా టెంకాయలు కూడా ఎండిపోకముందే మళ్ళీ వచ్చి ఇంకోసారి టెంకాయ కొట్టే పరిస్థితి నాకు అర్థం కాదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని భూమి పూజ చేశారు, వర్క్స్ స్టార్ట్ అదే ఏమంటున్నారంటే మా ప్రాంతంలో అనంతరంలో ఏమంటున్నారంటే ఎక్కడ పోతున్నామంటే ఇట్లా పోతున్నాను కడప స్టీల్ ప్లాంట్ కంటే దాన్ని శంకుస్థాపనలో స్టీల్ ప్లాంట్గా మారుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కాస్త గట్టిగా చెప్పిరండి, కట్టమని చెప్పండి, కట్టకపోతే ఎట్లా మనం కడతాం కదా అని చెప్పే పరిస్థితి. ఈరోజు చెప్పేది రాయలసీమ ప్రజలను కోరుకున్నది ఒకటే, నీళ్ళలో అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు ఆపేశారు తెలంగాణ ముఖ్యమంత్రితో కలిపి. ఇంకా ఏ ప్రాజెక్టు పట్టించుకోలేదు, గేట్లు పెట్టుకొని పండుగ చేసుకున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు రాయలసీమ బిడ్డ అయితే రాయలసీమ గురించి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేర్చుకోండి. రాయలసీమ గురించి మాట్లాడాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. కనుక రాయలసీమ ప్రజలు మరొకసారి మోసం చేయొద్దని కోరుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. రాయలసీమ ప్రజల్ని శంకుస్థాపనల పేరుతో మరోసారి మోసం చేయొద్దు. 2018లో మీరు వేసినటువంటి శిలాఫలకం ఏమైంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసి అన్ని పనులు కూడా ప్రారంభించినటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ శిలాఫలకం వేయడానికి చంద్రబాబు రావడాన్ని, అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నిటి చూపిస్తుంటే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు భయంతో రాయలసీమ ప్రజల్లో చైతన్యం పెరుగుతుందనే భయంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా సాకే శైలజానాథ్ చెప్పారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, జమ్మలమడుగు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.